తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తూ వచ్చిన ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్థానచలనం కలిగించింది. వారిని వేర్వేరు స్థానాలకు బదిలీ చేసింది. ఇప్పటికే పలుమార్లు ఐఏఎస్, ఐపీఎస్లను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నత స్థానాల్లో ఉన్న 12 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్ 2 ఐజీగా సుధీర్ బాబు బదిలీ అయ్యారు. రాచకొండ సిపి సుధీర్ బాబు స్థానంలో తరుణ్ జోషి నియమితులయ్యారు. డిప్యూటీ ఐజీ శ్రీనివాసులకు రామగుండం కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు. ఎల్ఎస్ చౌహాన్ను జోగులాంబ జోన్ 7 డీఐజీగా నియమించింది. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపిగా జోయల్ డేవిస్కు పోస్టింగ్ ఇవ్వగా కె నారాయణ నాయక్కు సిఐడి డీఐజీగా బాధ్యతలు అప్పగించారు.